గుడివాడలో నన్ను రాష్ట్రులు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే చంద్రబాబు నాయుడు బూట్లు దుడుస్తానని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని ఆ మాటలకు కట్టుబడి ఉండాలని, తర్వాత గుడివాడ వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల సవాళ్లు స్వీకరించాలని టీడీపీ పట్న అధ్యక్షులు పంటా సాంబయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో సరైన నాయకులు లేరు అన్నదానికి గత రోజు వైసీపీ నేతలు నిర్వహించిన విలేకరుల సమావేశమే నిదర్శనమని, చోటామోటా నాయకులతో సవాలు స్వీకరించమని మాట్లాడే స్థాయికి వైసీపీ గుడివాడలో దిగజారిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవరికైనా సరే ఎనీ ఛాలెంజ్ గుడివాడ టౌన్ ప్రెసిడెంట్ కింద 12 సంవత్సరంలో చేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్న ఛాలెంజ్, కొడాలి నాని అన్నవాడు రాజకీయాల్లో ఉన్నాడా లేడా? రాజకీయాల్లో ఉన్నాడా లేదా మీరు చెప్పండి. రాజకీయాల్లో ఉన్నాడా లేదా మాకు తెలియట్లా. ఎందుకు తెలియట్లేదంటే కొడాలి నాని అన్నవాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? గుడివాడ పట్టణంలో కొడాలి నాని అన్నవాడిని కానీ, స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి అన్నవాడిని కానీ మాజీని చేస్తే నేను చంద్రబాబు నాయుడు గారు బూట్ల దగ్గర కూర్చొని తుడతానన్నాడు. ఆ పని చేయలా. ఆ పని చేయమని ముందు ఒకవేళ ఈయన తుడతానన్న మా నాయకుడు తుడిపించుకునే పరిస్థితిలో లేడు. అయినా చేయమను. ఇంకోటి చెబుతున్నా, గుడివాడ పట్టణంలో రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ మాట చెప్పాడు. మీ అందరికీ నేను ఎదురు చెబుతున్న వైసీపీ నాయకులకి కార్యకర్తలు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. నెక్స్ట్ అంటే ఓ పని చేయండి, మీ నాయకుడితో ముందు మాట్లాడండి, కొడాలితో మాట్లాడి నాని గారు మీరు గుడివాడ పట్టణంలో మీరు సన్యాసం తీసుకుంటున్నారు. రాజకీయ సన్యాసం తీసుకున్నారా లేదా? లేదు మీరు ఒకవేళ రాజకీయాల్లో ఉండే లెక్కైతే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పు మాట్లాడాను, నేను ఆ రోజు సన్యాసం తీసుకుంటా అన్నా, నేను ఆ మాటలు వెనక్కి తీసుకుని నేను మళ్ళీ ప్రజా దర్బార్లోకి వచ్చి మిమ్మల్ని ఓటు అడుక్కుంటా వస్తానని గుడివాడ పట్టణ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. చెప్పి ఆయన మాట మీద నిలబడేవాడైతే నా నాయకుడు సూతుడమను, లేదు గుడివాడ పట్టణంలో రాజకీయ సన్యాసం తీసుకున్నానని ప్రెస్ మీట్ పెట్టి చెప్పమను, లేదు ప్రజలకి క్షమాపణ చెప్పి ఆ తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టండి. చర్చకి రండి. ఎక్కడైనా ఎనీ సెంటర్ ఎక్కడైనా సరే చర్చకి రావడానికి మేము కాగితాలు తీసుకుని సిద్ధంగా ఉన్నాం. మీరు సమయం మీరు చెప్పండి, సందర్భం మీరు చెప్పండి, ఎక్కడికి రమ్మంటే మేము రెడీ. అలాగే నేను చాలా మందిని అడిగా, నన్ను కొంతమంది సోదరులు అడిగారు. ఏమడిగారంటే